ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. ప్రభువు ఇక్కడ తన శిష్యులతో చెబుతున్న మాటను మనము గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడును అని అన్నాడు. తగ్గింపు కలిగినటువంటి మనుషులను దేవుడు హెచ్చించి వారిని ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనుషులు తాము ఈ లోకములో గనులైనటువంటి వారని, తాము తగ్గింపు కలిగిన వారముగా ఏనాడు ఉండమని, ఎవరికి తలవంచవలసిన పరిస్థితి తమకు లేదన్నటువంటి గర్వముతోనూ తాము గనులమని గనీబులమని అనుకుంటూ గర్వానికి మారుపేరుగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభువు అదే చెబుతూ ఉన్నాడు. దేవాలయమునకు ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళితే వారిలో ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. ఈ పరిసయుడైనటువంటి వాడు దేవుని సన్నిధిలో ఈ యొక్క సుంకరి కంటే తాను గొప్పవాడునని తన యొక్క గొప్పతనమును ప్రభువుకి తెలియచేసినాడు. అయితే సుంకరి ప్రభు సన్నిధిలో కనులెత్తి చూడుచుటకు కూడా భయము చెందినటువంటి వాడై, దేవా, పాపినైన నన్ను క్షమించమని వాడు వేడుకున్నాడు. అందుకని ప్రభు అన్నాడు, ఆ పరిసయుని కంటే ఈ సుంకరి దేవుని చేత మెప్పు ఘనత పొందిన వాడై అతడు వెళ్ళినాడని. మనుషులమైన మన జీవితంలో మనము కూడా తగ్గింపు స్వభావము లేకపోతే, మనలను మనము తగ్గించుకొనకపోతే అది మనకు కీడుగా మారి దేవుని ఉగ్రతకు అది ఎంతో దగ్గరగా మనలను నడిపిస్తుంది. అయితే మనము తగ్గింపు స్వభావము కలిగిన వారమై ఉండాలి. ఒకడు తగ్గిపోవడం వల్ల, తనను తాను తగ్గించుకొనడం వల్ల వాడు హీనుడని నీచుడని కాదు, కానీ వాడు దేవునికి ప్రీతిపాత్రుడు. దేవుడు వాడిని హెచ్చించి అత్యధికముగా దీవించును. హెచ్చింపబడేవారు తగ్గింపబడతారు, తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు. దానిని మన మనసులో మనము గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభువే పరలోకమును విడిచి దేవదూతలతో ఉన్నటువంటి సమాన అనుభవమును విడిచిపెట్టి ఆయన ఈ లోకములో ఒక సామాన్యమైన మనుషుడిగా పుట్టి మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నందున దేవతలందరికంటే, దేవుళ్ళందరికంటే ఆయన మహాగణుడైనటువంటి రాజాతి రాజుగా, దేవాతి దేవుడుగా దేవుడు ఆయనను హెచ్చించినాడు. మనము ఆయన వలె తగ్గింపు స్వభావము కలిగి ఈ లోకములో ఉన్నదంతా మాయ అని గ్రహించి మన జీవితంలో ఉండేటువంటి ఘనతలన్నీ ప్రభు పాదముల దగ్గర మీరు ఉంచి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రణమిల్లండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదించి గనులైనటువంటి వ్యక్తులుగా మిమ్మలను మార్చుతారు. నీ ఆశీర్వాదమునకు గర్వము ఒక కారణమై ఉండొచ్చు. నీ అభివృద్ధికి నీ గర్వపు మనసు ఒక కారణమై ఉండొచ్చు. అందరికంటే నేనే గొప్పవాడును అన్నటువంటి ఆ యొక్క గర్వపు హృదయాన్ని ప్రభు దగ్గర మీరు సరెండర్ చేసి, ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నన్ను హెచ్చించమని దేవుని సమూహములో సమర్పణతో ముందుకు రండి. ఆయన మిమ్మల్ని హెచ్చించి ఎవ్వరు ఎక్కలేనంతటి ఎత్తైన కొండ మీదకి మిమ్మలను ఎక్కించి మిమ్మలను ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రార్థించుకుందాం. గనుడా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పిన మీ వాగ్దాన ప్రకారం బిడ్డలను ఆశీర్వదించుమని
తగ్గింపు కలిగిన వారుగా వారిని మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.